అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. 1949వ సంవత్సరంలో మార్చి 2వ తేదీ నాడు భారతదేశం ఒక మహానుభావురాలిని కోల్పోయింది. భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు గారు కన్నుమూశారు. ఆమె కేవలం కవయిత్రి మాత్రమే కాదు, స్వాతంత్ర సమర యోధురాలు, మహిళా సాధికారతకు ప్రతీక మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా చరిత్రలో నిలిచారు. సరోజినీ నాయుడు గారి కవిత్వం సంగీతమయమైన భాషతో, దేశభక్తి భావాలతో నిండి ఉండేది. ఆమె రచనలు భారత సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాయి. అందుకే ఆమెకు నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు వచ్చింది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకులతో కలిసి ఆమె స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మహిళలను ఉద్యమంలోకి తీసుకురావడంలో ఆమె చేసిన కృషి విశేషమైనది. స్వాతంత్రం అనంతరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడిన తొలి మహిళ ఆమెనే. ఈ నియామకం మహిళా నాయకత్వానికి ఒక గొప్ప గుర్తింపు. 1949వ సంవత్సరంలో ఆమె మరణించిన ఆమె కవిత్వం, దేశభక్తి మరియు సేవాభావం ఇప్పటికీ ప్రజలను ప్రేరేపిస్తూనే ఉన్నాయి. సరోజినీ నాయుడు గారి జీవితం, కవిత్వం, ధైర్యం, దేశభక్తి కలయిక. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.